Dear DSET aspirants, హ్యాపీ న్యూస్ టు యూ. చాలా మంది ఇంకా అడుగుతున్నారు సార్, మరి ఫోర్త్ ఫేజ్ అయింది, ఏమైనా సీట్స్ ఉన్నాయా అని. నిన్న రాత్రి DSET కన్వీనర్ నుంచి స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనం చూసినట్టయితే 17th నాడు DSET సైట్లో ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి, అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్నాయనేది డిస్ప్లే అవుతుంది 17th నాడు. అదేవిధంగా 18th నాడు మీకు పేపర్ నోటిఫికేషన్ వస్తుంది. సో 17th నాడు మీకు డిస్ప్లే అవుతాయి, 18th నాడు నోటిఫికేషన్ వస్తుంది. గవర్నమెంట్ డైట్స్లో 19th నాడు మీరు ప్రొద్దున 10 o'clock to 1 o'clock మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళినట్టయితే, ర్యాంక్ కార్డ్ తీసుకొని వెళ్ళినట్టయితే సెలెక్షన్ జరుగుతుంది. 2 to 5లో మీకు లిస్ట్ పెట్టేస్తారు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో మీ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళినట్టయితే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది 20th నాడు, 20th నాడు. అదేవిధంగా 20th ఆఫ్టర్నూన్ మీకు మీ సీట్ వచ్చిందా లేదా అన్నది పెట్టడం జరుగుతుంది. సో దాదాపు మనం తీసుకున్నట్టయితే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కలిసి 1100 సీట్ల దాకా వేకెంట్ ఉన్నాయి. మీరు కావాలంటే 17th నాడు ఏదైతే DSET సైట్లో డిస్ప్లే అవుతుందో దాన్ని చూసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఏ కాలేజీలో ఏ కేటగిరీ ఉన్నాయి, మీ కేటగిరీలో ఉన్న కాలేజీకి అప్రోచ్ చేసినట్టయితేనే వర్కౌట్ అవుతుంది. అంతేగాని మీకు ప్రతి ఇదే కాలేజీలో కావాలి అంటే ఆ కేటగిరీలో మీకు సీట్ లేనట్టయితే అది వర్కౌట్ కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క DSET ఆస్పిరెంట్స్ చూసుకోవాల్సిన అంశం ఏంటిదంటే మీకు DSET సైట్లో డిస్ప్లే 17th నాడు అయితే ఏ కేటగిరీలో ఉందో చూసుకొని ఆ కాలేజ్కి మీరు వెళ్ళినట్టయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఏవైతే డేట్స్ చెప్పానో గవర్నమెంట్ డైట్లో 19th నాడు, అదేవిధంగా 20th నాడు ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్లో. సో వేకెన్సీస్ వేరియేషన్ ఉంటుంది. అదేవిధంగా ముఖ్య అంశం ఏంటిదంటే దాదాపు 300 పైన సీట్లు ఈడబ్ల్యూఎస్లో ఇంకా ఖాళీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. యువర్ డాక్టర్ కోలా.